రోజు రోజుకి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కష్టాలు ఎక్కువైపోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సొంత సోదరుడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాస పాత్రుడు అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైపోయిందంటూ డిఐజీ కోయ ప్రవీణ్ గారు సంచలన ప్రకటన చేశారు. అవినాష్ రెడ్డి ఏ కేసులో అరెస్ట్ అవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఎంపీ అవినాష్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత పాశవికంగా నరికి చంపించి ఈ విషయంలో వైఎస్ భారతీ రెడ్డి గారితో అర్ధరాత్రి పూట కూడా ఈ హత్యకి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ చేసుకున్నాడు అనేటువంటి వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆ కేసులో కాదు, మరొక సంచలనమైనటువంటి కేసులో ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమై కూర్చున్నటువంటి గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అనేక అరెస్టులు జరిగినటువంటి అంశంలో కీలకమైనటువంటి పాత్రధారిగా సూత్రధారిగా అవినాష్ రెడ్డి ఉన్నాడని, అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు అనే విధంగా డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఏదైతే ప్రకటన చేశారో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నిద్రలేని రాత్రుల్ని తెస్తోంది. జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణికు పుట్టే విధంగా చేస్తూ ఉంది. అసలు ఇంతకీ అవినాష్ రెడ్డి అరెస్టు ఎందుకు జరుగుతోంది, ఏ కేసులో జరుగుతోంది అంటే మనం చూసాం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్మాది మహిళలను అత్యంత నీచంగా కించపరిచినటువంటి వర్రా రవీంద్రరెడ్డి అనేటువంటి వైఎస్ భారతీ రెడ్డి గారి పిఏ వాడిని ఎలాగమ్మా పిఏగా పెట్టుకున్నావు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మహిళల్లో నీచంగా మాట్లాడినటువంటి వీడు రేపొద్దున నిన్నో నీ కుమార్తెలను అంటే నువ్వు స్వయంగా ఏదైతే షర్మిలా గారిని మాట్లాడిచ్చావు, విజయలక్ష్మి గారిని మాట్లాడిచ్చావు, మరి రేపొద్దు నిన్నో నీ కుమార్తెలను కూడా అలా మాట్లాడుతుంది కదా భారతిరెడ్డి గారు. భారతిరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, నీ భర్త అంటే ఈ రాష్ట్రంలో 420 గాడు, శాడిస్ట్ గాడు, సైకో గాడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయించాడు, కరెంట్ షాకులు పెట్టించాడు, కొట్టించాడు, విపరీతంగా ఇబ్బందులు పెట్టాడు. కానీ ఏ రోజు భారతిరెడ్డి గారు మిమ్మల్ని వ్యక్తిగతంగానే విమర్శించలా, నీ ఇద్దరు బిడ్డల్ని నేను విమర్శించడం కూడా భవిష్యత్తులో కూడా ఇది తెలుగుదేశం పార్టీ మాకు ఇచ్చినటువంటి సంస్కారం. అయితే ఇప్పుడు ఆ వర్రా రవీంద్రరెడ్డి వాడి వెనక ఎవరున్నారనేది బయటకు తీసినప్పుడు అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, అతని వెనక అవినాష్ రెడ్డి, వాళ్ళ వెనక భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరి ప్రోత్సాహంతో ప్రోద్బలంతో వీడు ఒక్కడే కాదు అనేక మంది, పంచి ప్రభాకర్ దగ్గర నుంచి ఇంటూరు రవికిరణ్ దాకా అనేక మంది దుర్మార్గులు, బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి అమరబల్లా అనేటువంటి ఒక పిల్ల బచ్చే దాకా వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మహిళల మీద మార్ఫింగ్ ఫోటోలు చేయటం, మహిళల మీద ఇష్టం వచ్చినట్టు కారుకూతలు కూయటం, బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం, దీనికి జగన్మోహన్ రెడ్డి బానిసలుగా ఉన్నటువంటి పోలీసు కుక్కల్ని కొంతమందిని వాడుకోవటం, కుల జాగిలాలు, మత పిచ్చున్నటువంటి విధవాలను అడ్డం పెట్టుకొని, పివి సునీల్ కుమార్ లాంటి ఒక విధవను పెట్టుకొని, విజయపాల్ లాంటి ఒక లుచ్చాన్ని పెట్టుకొని వీళ్ళందరి ద్వారా గత 5 సంవత్సరాల్లో వేలాది అక్రమ కేసులు పెట్టి వేలాది మందిని చిత్రహింసలకు గురి చేశారే. ఊరికే వదిలేస్తుందా ఈ ప్రభుత్వం? అంటే ఇది మంచి ప్రభుత్వం అన్న మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది మంచి ప్రభుత్వం, కానీ చేతగాని ప్రభుత్వం కాదు. తప్పు చేసిన ఏ ఒక్కడిని వదిలే ప్రశ్నే లేదు, తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీసులను కూడా వదిలే ప్రశ్నే లేదు. ఇవాళ అవినాష్ రెడ్డి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ వెనక అంటే పులివెందుల్లో వందలాది మందికి ప్రభుత్వ జీతాలు ఇచ్చి వాళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు పనిచేయించుకొని ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తప్పుడు పోస్టులు పెట్టి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది ఒక ప్లాన్ చేసి కుట్రపూరితంగా వాళ్ళందరికీ డబ్బులు చెల్లించి చేసిచ్చినటువంటి తప్పుడు పని కాబట్టి దీంట్లో అనేక మంది పాత్ర ఉందని బయటకు వచ్చింది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి అనేటువంటి ఒక బఫూన్ చేసినటువంటి తప్పుడు పనిది. అదేవిధంగా గుర్రంపాడి దేవేందర్ రెడ్డి, వీడు నా అరెస్టు సమయంలో కూడా సిఐడి వాళ్ళతో అనేక రకాలుగా టచ్లో ఉండి ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇతని గలాన్ని ఆపాలి అని ప్రయత్నం చేసినటువంటి వాడు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి. పాపాలు పండవా? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గడి అధికారం శాశ్వతమా? ఇవాళ ప్రజలు చెప్పుతో కొట్టి 11 సీట్లకు వాడిని పరిమితం చేసిన సిగ్గు లేకుండా ఇంకా నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుక్కు తింటున్నాడు. వీడికి మీరు దయచేసి పులి, సింహం, టైగరు, రాయలసీమ బిడ్డ, గడ్డ, క్యాన్సర్ గడ్డ అని చెప్పి మీరు వీడికి ఎలివేషన్లు ఇవ్వద్దు. అదేవిధంగా ఈ క్రైమ్ మొత్తం వెనుకున్నది అవినాష్ రెడ్డి. వీళ్ళందరికీ పేమెంట్లు చేస్తున్నది, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నది అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి. వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మరొక కీలకమైనటువంటి వ్యక్తి, పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి వ్యక్తి సజ్జల భార్గవ్ రెడ్డి. వీడి తండ్రి సజ్జల రామకృష్ణ రెడ్డి. వీళ్ళతో పాటు కలిసి పనిచేసినటువంటి ఇంకో కుట్రదారుడు
గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఓరి మీ పాసుగల మొత్తానికి చివరిలో ఆ 2 అక్షరాలు లేనిది. నిజంగా ఆ కులానికి సంబంధించినటువంటి ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బాధపడే విధంగా, ఆ కులం వాళ్ళందరూ సిగ్గుపడే విధంగా ఈ దుర్మార్గులందరూ ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ తప్పులో అవినాష్ రెడ్డి గారి భాగస్వామ్యం ఉంది. అదంతా కూడా పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చింది. కాబట్టి అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు అనేటువంటి పరిస్థితి ఇవాళ ఈ కేసుకు సంబంధించి ఏర్పడింది. సరే, వాళ్ళు బాబాయిని వేసేసినటువంటి కేసులో భవిష్యత్తులో అరెస్ట్ అవుతారు, ఇంకా అనేక తప్పుడు పనులు చేశారు, అవన్నీ బయటకు వస్తాయి. కానీ ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే, విచారణలో అవినాష్ రెడ్డి నిజానిజాలు బయట పెడితే, అవినాష్ రెడ్డి తర్వాత అరెస్ట్ కాబోయేది సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గారు. ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.